బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటి మీద దాడిపై స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నామంటూ చెప్పుకొచ్చారని దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడ తగ్గేదే లేదంటున్నారు ఆయన. మరి ముఖ్యంగా సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ట్వీట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. హియర్ ఇట్ ఇస్ ఆన్ ది స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ నగర పోలీస్ కమిషనర్ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఏసీపీ విష్ణుమూర్తిని ఇండైరెక్ట్గా ఉద్దేశిస్తూ ఆయన అక్కడ ప్రస్తావించారనే చెప్పుకోవాలి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నానంటున్నారు రేవంత్ రెడ్డి. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలంటూ కూడా రాష్ట్ర డీజీపీని అలాగే నగర సిపిని కూడా ఆదేశించారు ఆయన. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని వహించద్దంటూ కూడా చెప్పుకొచ్చారు. సహించేది లేదంటూ కూడా ఘాటుగానే వ్యాఖ్యానించారు ఆయన. సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా తెలంగాణ డీజీపీని ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రైట్, మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో ఫోన్ లైన్లోకి అందుబాటులోకి రాబోతున్నారు. ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా ఈ అప్డేట్ని ట్రాక్ చేస్తోంది ఆర్టీవీని అప్డేట్స్ మీకు ముందుంచింది. ఆ ఇంటికి సంబంధించి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి ఘటనను ఆర్టీవీని ముందుగా మీ ముందుంచే ప్రయత్నం చేసింది. ఆర్టీవీని ఆ అంశాన్ని ముందుగా తెలుగు ప్రజలకు, తెలుగు ప్రపంచానికి చూపించింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటనను ఖండించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చారు ఆయన. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలంటూ కూడా రాష్ట్ర డీజీపీని నగర సిపిని ఆదేశించారు ఆయన. మరి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి వాళ్ళైనా దీని వెనకాల ఉంటే వదిలేదే లేదు అంటూ కూడా చెబుతోంది పోలీసు శాఖ. ఇప్పటికే వాళ్ళని అదుపులోకి తీసుకుంది దాడి ఘటనకు సంబంధించి. ఎందుకంటే ఇటు అల్లు అర్జున్ ఇంటి గేటు దూకి లోపలికి వెళ్ళి అక్కడ పూలకొండలని పగలగొట్టి విరగొట్టి విధ్వంసం జరిగిందని చెప్పుకోవాలి. ధ్వంసం చేశారు అక్కడ. మరి ముఖ్యంగా ఇంటి లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఇంటి లోపలికి వెళ్లేందుకు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేసినప్పుడు అక్కడ బన్నీకి సంబంధించి అంటే అల్లు అర్జున్ ఇంట్లో పనిచేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఆయన టీం కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆయన రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేశారు. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో ఫోన్ లైన్లోకి రాబోతున్నారు. కానీ ఇదే అంశానికి సంబంధించి రియాక్షన్స్ ఉన్నాయి. ఒకసారి ఏం జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రియాక్షన్స్తో. ఈరోజు ఒక ఆడబిడ్డ చనిపోతే వాళ్ళ కొడుకు కోమాలో ఉంటే కనీసం పరామర్శించారు అల్లు అర్జున్. ఇవాళ వాళ్ళ కుటుంబాన్ని కనీసం పరామర్శించకుండా ట్రీట్మెంట్ చేపిస్తారని పైసలు ఉన్నాయని చెప్పి బల్బు చూపిస్తా ఉన్నాడు అల్లు అర్జున్. దగ్గర పైసలు ఉంటాయి మనిషి జోబులో పెట్టుకో, కానీ ఇక్కడైతే ఏదైతే అబ్బాయి ఉన్నాడు శ్రీదేవి వెంటనే మీరు వాళ్ళకి ట్రీట్మెంట్ చేపియాలి. అయితే ప్రభుత్వం ఈరోజు ఏదైతుందో ప్రభుత్వం సీఎం గారు మాట్లాడే దానికి కూడా ఈరోజైనా ఇచ్చేస్తా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ నువ్వు రోడ్ల మీద తిరగని పరిస్థితి ఉంది. ఏదో తిరుగుతా గుడ్లతో మేము విద్యార్థులందరూ కూడా దాడి చేస్తామని చెప్తా ఉన్నాం. పేదవాళ్ళకు ఒక న్యాయం, ఈ అల్లు అర్జున్ అనే విధవకు ఒక న్యాయమా? అరే అల్లు అర్జున్, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగాడు అయితే బయటికి రారా చెత్తనా కొడుక. ఆ అబ్బాయి కూడా ఇవాళ చావు బతుకులో ఉన్నాడు కిమ్స్లో. ఆ అబ్బాయిని కూడా పోయి డబ్బులు ఇచ్చి చంపి ఇవాళ పోలీసులకు కనబడకుండా చేస్తా ఉన్నారు. రేవంత్ కి న్యాయం చేసేంత వరకు ఈ కొడుకుని పట్టలిప్పిదంతామని చెప్తా ఉన్నాం. వెంటనే వీడు క్షమాపణ చెప్పి ₹1 ఇవ్వాలని కోరుతా ఉన్నాం. వీడు పశ్చాత్తాపం లేదు, వీడు కనీసం పశ్చాత్తాపం లేదు వీడికి. కనీసం మనిషి చచ్చిపోతే వీడు కనీసం ఒక రెస్పాన్స్ లేకుండా అయిపోయింది. రైట్, అది ఇటు రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ఇంటి దాడి ఘటన మీద రియాక్ట్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పుడు పోలీసు శాఖ ఎటువంటి యాక్షన్లోకి దిగే అవకాశం కనిపిస్తోంది? పోలీసు శాఖ రేవంత్ రెడ్డి ఆర్డర్స్తో ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా పోలీసు శాఖ నుంచి ఇప్పుడు?
డైరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఎందుకంటే హోంశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. ఆయన అల్లు అర్జున్ ఇంటి పైన ఘటనను ఖండిస్తున్నానంటూ మెన్షన్ చేశారు. అంటే ముఖ్యంగా సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నాను, శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ నగర పోలీస్ కమిషనర్ ను ఆదేశిస్తున్నానంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు ట్వీట్ ద్వారా. ఈ విషయంలో ఎలాంటి అలసత్వం సహించేది లేదు. సంధ్య థియేటర్ లో ఘటనలో సంబంధం లేని పోలీసు అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళు స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలంటే స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే చూస్తా ఉన్నాం చాలా మంది పోలీసు సిబ్బంది కూడా రెస్పాండ్ అవుతా ఉన్నారు ఆ ఘటనకు సంబంధించి. ఎందుకంటే ఐపీఎస్ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానీ పోలీసుకు సంబంధించినటువంటి సంఘాలకు సంబంధించిన వాళ్ళంతా రెస్పాండ్ అవుతూ అల్లు అర్జున్ ని కార్నర్ చేస్తూ మీడియా సమావేశాలు వీడియోలు రిలీజ్ చేస్తా ఉన్నారు. వాటి విషయంలో కూడా ఖండన చేశారు. మొత్తానికి అల్లు అర్జున్ ఇంటి పైన దాడి ఘటనకు సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. చాలా సీరియస్ గా తీసుకుంటుంది ఈ అంశాన్ని ప్రభుత్వం అనేటువంటి స్టేట్మెంట్ అయితే చేశారు. రెండు భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలేమో కాంగ్రెస్ చేసిన దాడిగా ప్రతిపక్షాలు దీన్ని అభివర్ణిస్తా ఉన్నాయి. ఆల్రెడీ కిషన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు కేంద్ర సంబంధించినటువంటి మంత్రి ఆయన రెస్పాండ్ అయ్యారు. ఇది కాంగ్రెస్ దాడి అల్లు అర్జున్ ఇంటి పైన అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆల్రెడీ ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కూడా చాలా రోజుల నుంచి ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినందుకు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు దాడి ఘటన డైరెక్ట్ గా అల్లు అర్జున్ కి వార్నింగ్ ఇవ్వడం, అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి విషయంలో ఆయన టార్గెట్ గా ఆయనను ఇంటిపైన దాడి చేయడం, పూలకుండీలు ఇంట్లోకి ప్రవేశించడము, ఇదంతా గందరగోళం జరిగినటువంటి సిచ్యువేషన్ పైన ముఖ్యమంత్రి ఆరా తీసే ప్రయత్నం చేస్తారు. అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది. సో శాంతి భద్రత విషయంలో కాంప్రమైజ్ కావద్దంటూ ముఖ్యమంత్రి పోలీసులను ఆదేశించారు. రైట్, ఇటువంటి సిచ్యువేషన్ లో మధు ఇప్పుడు పోలీసు శాఖ ఆల్రెడీ రంగంలోకి దిగింది, డీటెయిల్స్ ని సేకరించింది. కాబట్టి ఎటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్ తో వెళ్ళే అవకాశం ఉంది? దీని వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తు జరిగే అవకాశం కనిపిస్తోందా? అంటే ఎవరైతే దాడి చేశారో వారిని ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్లారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా అండర్ కంట్రోల్ సిచ్యువేషన్ కి తీసుకొచ్చారు. చాలా సేపు అవుతుంది, కొన్ని గంటలు అవుతుంది. దీనిపైన అల్లు అరవింద్ రెస్పాండ్ అయ్యారు, కుటుంబ సభ్యులు రెస్పాండ్ అయ్యారు. సో దాదాపు స్తబ్దుగానే ఉంది ఈ విషయం పైన. సంయమనం పాటిస్తున్నామంటూ అల్లు అరవింద్ స్టేట్మెంట్ చేశారు. ఇంతవరకు బానే ఉంది. కానీ ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో ఈ అంశానికి సంబంధించినటువంటి అక్కడ ప్రధానంగా అల్లు అర్జున్ గోడ దుంకి లోపల పులకుండీలు పలగొట్టడం కానీ అరాచకాలు సృష్టించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దిగినటువంటి ఫోటోలను చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ ఆయనతో దిగినటువంటి ఫోటోలు, అంటే వాళ్ళతో సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలను రిలీజ్ చేశారు. సో ఈ దాడి కాంగ్రెస్ దాడి అనేటువంటిది ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఇష్యూ ఇంకా పెద్దది కాకుండా దీన్ని కంట్రోల్ చేసేలాగా ముఖ్యమంత్రి స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. చూడాలి మరి ఫ్యూచర్ లో సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఎట్లా రెస్పాండ్ అవుతారు అల్లు అర్జున్ ఇంటి పైన జరిగినటువంటి దాడి విషయంలో. అల్లు అర్జున్ నిజంగా తప్పు చేస్తే ఒకవేళ ఆ సంధ్యా థియేటర్ ఘటనలో ఆయన పోలీసులు చెప్పినా వినకపోతే చట్టపరంగా ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది, చట్టపరపని తాను తీసుకుపోయే అవకాశం ఉంటుంది. అంతవరకు ఓకే. కానీ దాడి ఘటన కానీ ఇంకా ఇతరత్ర అంటే ఈ విషయాలను కాస్త ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిశీలిస్తా ఉంది ఏం జరుగుతుంది. అందులో భాగంగానే దీన్ని కంట్రోల్ చేసేటువంటి విధంగా ముఖ్యమంత్రి రెస్పాండ్ అయినట్టుగా అయితే చర్చ జరుగుతా ఉంది. చూడాలి మరి సిలిండర్స్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు కాంగ్రెస్ దాడట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. చూడాలి. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం అల్లు అర్జున్ ఇంటి మీద దాడి ఘటనకు సంబంధించి రియాక్ట్ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్రముఖుల ఇళ్ల మీద దాడి ఘటనను ఖండిస్తున్నానంటున్నారు. ఆయన శాంతి భద్రతల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలి, ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదంటూ కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా తెలంగాణ డీజీపీని హైదరాబాద్ సిపిని ఆదేశిస్తూ ట్వీట్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.